కాంగ్రెస్ పార్టీ కరప్షన్ కవల పిల్లలు, అవినీతికి అడ్డా హస్తం పార్టీ. ప్రపంచవ్యాప్తంగా A to Z స్కామ్లు చేసిన వర్స్ట్ పార్టీగా కాంగ్రెస్ ది వరల్డ్ రికార్డ్. అందులో భాగమే దేశంలో సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసు. నిన్న మొన్నటిదాకా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాత్రలు మాత్రమే తెరపైకొచ్చాయి. తాజాగా ఈడీ ఛార్జ్షీట్ సీఎం రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్తో పాటు అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ పేర్లు కూడా చేర్చింది. ఈ కాంగ్రెస్ నేతలంతా వివాదాస్పద యంగ్ ఇండియన్ కంపెనీకి నయానా భయానా ఇతర నాయకులతో విరాళాలు ఇప్పించారని ఈడీ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఇదే దేశమంతా హాట్ టాపిక్గా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చింది. వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు 2019-22 మధ్య రేవంత్ విరాళాలు ఇప్పించారని ఈడీ పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 9న ఢిల్లీలోని స్థానిక కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వివరాలు తాజాగా బయటకు రాగా జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే యంగ్ ఇండియన్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు వచ్చిన విరాళాల్లో అవకతవకలు జరిగినట్లు ఈడీ పేర్కొంది. కొందరికి పదవులు, టికెట్లు ఆశ చూపి విరాళాలు సేకరించారని, మరికొందరికి రాజకీయ భవిష్యత్తు, వ్యాపారాలు దెబ్బతింటాయని బెదిరించి విరాళాలు ఇచ్చేలా బ్లాక్మెయిల్ చేశారని ఛార్జ్షీట్లో తెలియజేసింది. పిఎంఎల్ఏ కింద ఈడీ నమోదు చేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ A1 ముద్దాయిగా సోనియా గాంధీ, A2గా రాహుల్ గాంధీ పేరును చేర్చింది. వీళ్లతో పాటు మరో 5గురి పేర్లను నిందితులుగా చేర్చారు. నేషనల్ హెరాల్డ్ నుంచి 2000 కోట్ల ఆస్తులను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకోవడానికి సోనియా, రాహుల్కు మెజారిటీ షేర్లు ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ కుట్ర పన్నినట్లు ఈడీ ఆరోపించింది. ఇందుకోసం పలువురు కాంగ్రెస్ నేతలు విరాళాలు సేకరించినట్లు తెలిపింది. ఇందులో సీఎం, పీసీసీ మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, దివంగత నేత అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ పేర్లున్నాయి. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో యంగ్ ఇండియన్ సంస్థకు వరుసగా 0.90 కోట్లు, 5.505 కోట్ల మేర విరాళాలు వచ్చినట్లు ఈడీ గుర్తించింది. ఈ డబ్బును ఆ సంస్థ 2011-12 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆదాయ పన్ను పెండింగ్ బిల్లును చెల్లించేందుకు వినియోగించినట్లు ఈడీ పేర్కొంది. మరోవైపు ఛార్జ్షీట్లో పేరు రావడంపై రేవంత్ రెడ్డి నుంచి కానీ, బన్సల్ నుంచి కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదని నేషనల్ హెరాల్డ్ చెప్పింది. యంగ్ ఇండియన్ సంస్థకు విరాళాలు ఇచ్చేలా కాంగ్రెస్ నేతలపై సీనియర్లు ఒత్తిడి తెచ్చినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ తెలిపింది. దివంగత నేత అహ్మద్ పటేల్ ఒత్తిడి మేరకు యంగ్ ఇండియన్ సంస్థకు 50 లక్షలు విరాళం ఇచ్చినట్లు గుజరాత్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ వాంగ్మూలం ఇచ్చారని చెప్పింది. అటు డొనేషన్ కోసం హిమాచల్ ప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత రాజీవ్ గంభీర్పై 2019లో ఆ పార్టీ ముఖ్య నేతలు ఒత్తిడి తెచ్చారని చెప్పింది. ఏఐసీసీ కార్యవర్గంలో ఆయనకు చోటు కల్పించడంతో పాటు మండి లోక్సభ స్థానం టికెట్ ఆయన అల్లుడికి ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఆశ చూపారని తెలిపింది. దీంతో లక్షల్లో విరాళాలు ఇచ్చినట్లు రాజీవ్ గంభీర్ వాంగ్మూలం ఇచ్చారని తెలియజేసింది. అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో డబ్బులు వెనక్కివ్వాలంటూ గంభీర్ సోనియా గాంధీకి లేఖ రాసినట్లు వివరించింది ఈడీ. యంగ్ ఇండియా నా బ్రాండ్,
ఇది రేవంత్ రెడ్డి నిన్న మొన్నటి దాకా చెప్పిన డైలాగ్. ఇదేదో పొలిటికల్ డైలాగ్ అనుకున్నారు అంతా, కానీ యంగ్ ఇండియా వెనక పెద్ద వసూళ్ల దందా ఉందని ఎవరూ ఊహించలేదు. యంగ్ ఇండియన్ సంస్థను అవినీతి అడ్డాగా మార్చుకొని రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఎంతటి అక్రమ వసూళ్లకు పాల్పడిందో తెలిసాక విస్తుపోతున్నారు. 2019 నుంచి ఈ వసూళ్ల దందా జరుగుతుందని ఈడీ తేల్చి చెప్పింది. Young India is my brand. In the National Herald case, Congress leaders instructed other leaders to make donations to Young India Private Limited, controlled by Rahul Gandhi and Sonia Gandhi. ED has alleged that Rahul Gandhi and Sonia Gandhi were beneficiaries of the money that was transferred to Young Indians in the garb of donations. Young India is my brand. The Enforcement Directorate is understood to have named Telangana Chief Minister Revanth Reddy, who was then the Telangana PCC President, and the Congress leaders on whose instructions a number of people made donations to Young Indian between 2019 and 2022. So the Telangana Chief Minister has now been named by the Enforcement Directorate. 2019 నుంచే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అక్రమ వసూళ్ల ఏజెంట్గా పనిచేస్తున్నాడని ఆ పార్టీ నేతలు అప్పుడే ఆరోపించారు. యంగ్ ఇండియన్ సంస్థ పేరిట అప్పటి నుంచే రేవంత్ రెడ్డి అక్రమ వసూళ్ల సంచులను ఢిల్లీ అధిష్టానానికి మోస్తున్నాడని బహిరంగంగానే ప్రకటించారు. ఎంతైనా రేవంత్కు బ్యాగులు మోసడం ఫేవరెట్ జాబ్ కదా, అదే టాలెంట్తో పీసీసీ పదవిని కూడా కొనుక్కున్నాడని నాడు కోమటిరెడ్డి బ్రదర్స్, ఇంకొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా చెప్పడమే ఇందుకు సాక్ష్యం. కార్యకర్తలు గుర్తించి ఇస్తారని అనుకున్నా, కానీ రాష్ట్రానికి చెందిన కొత్తగా వచ్చిన ఇన్ఛార్జు ఓటుకు నోటు కేసులు ఏ విధంగా జరిగిందో అదే కేసులో కూడా ఇక్కడ మళ్ళా జరిగినట్టు నాకు ఢిల్లీకి పోయిన తర్వాత తెలవడం జరిగింది. ఓటుకు నోటు లాగా నోటుకు పోస్ట్ అయిపోయింది. ఇది ఓటుకు నోటు లాగా నోటుకు పోస్ట్ అయిపోయింది. తప్పుడు రిపోర్ట్ సమర్థించి ఏ విధంగా మన డిఎంకే పొత్తులో 4 టికెట్లు అమ్ముకుండో మన కొత్త ఇన్ఛార్జ్ ఇక్కడ పోస్టును కూడా అమ్ముకోవడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో సీఎం అవినీతి బండారం బయటపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. యంగ్ ఇండియన్ సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన ఛార్జ్షీట్తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైందన్నారు. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు 100 కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్లయిందని చెప్పారు. 100 కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా 1000 కోట్లకు చేరిందని దుయ్యబట్టారు. దివ్యమైన తెలంగాణను దివాళా తీసి 1000 కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారన్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పొంగులేటి తరహాలో చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటాడా? ఈడీ కేవలం ఛార్జ్షీట్లో పేరు పెట్టడం వరకే పరిమితం అవుతుందా, లేక రేవంత్ రెడ్డిని విచారణకు పిలిచి మొత్తం అవినీతి కుంభకోణాలను కక్కిస్తోందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. In Telangana, all along we've known Mr. Revanth Reddy as a bagman. A bagman because, he was infamously caught with 50 lakh rupees in a bag trying to bribe MLAs and trying to purchase MLAs and destabilize the government. Now today, he continues to be a habitual offender. As per the charge sheet filed by the Enforcement Directorate in the National Herald case, Mr. Revanth Reddy, who is now the Chief Minister of Telangana, who was the then PCC President, had openly bribed lot of his Congress office bearers and also sought money from business houses is what the ED is charge sheeting, is what the ED is accusing him of. What I would like to ask Mr. Rahul Gandhi is, will you at least now take responsibility? Back in the day when your own party MP, Mr. Venkat Reddy, Komatiredi Venkat Reddy, had accused Revanth Reddy of purchasing the PCC President post with 50 crores of rupees, your party did not respond. Now the ED has charge sheeted Mr. Revanth Reddy. Now the cat is out of the bag. It is very clear that Telangana has now become an ATM for the Congress party. Back in the day, it was selling posts and buying posts within the Congress party. Now it is open loot in the Telangana state. Now Telangana has literally become the ATM for Congress party, and regularly one scam after another scam. Amrut scam, RR tax, civil supply scam, and numerous others have been happening in Telangana, and the outright loot of Scamgress party and Mr. Revanth Reddy is now out in the open. I hope the All India Congress Committee, President of All India Congress Committee, Mr. Khadge, and also
Mr. Rahul Gandhi, who's the leader of opposition, who talks of constitution and nyay every day, respond to this and also come out with a clear-cut statement on whether they would continue Mr. Revanth Reddy in the post or whether they will sack him. We demand answers from Mr. Rahul Gandhi because this is an open and shut case where a clear case of bribery, a clear case of money being used to sell posts and buy posts, as it has been accused in the past by congressmen, has now been established by ED. So we demand answers from the Congress party whether or not an action would be initiated against the Telangana Chief Minister. ఈడీ ఛార్జ్షీట్తో రేవంత్ రెడ్డి బండారం బయటపడిందని అన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నాడు పీసీసీ అధ్యక్షుడిగా పదవుల ఆశ చూపి విరాళాలు వసూలు చేశారన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని ముందు నుంచే చెప్పామని గుర్తు చేశారు. ఈడీ ఛార్జ్షీట్తో మరోమారు ఇది స్పష్టమైందన్నారు. కమిషన్లు లేనిదే పనులు కావడం లేదని స్వయంగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్పారన్నారు. ఈడీ కేసు విషయంలో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.